సో గైస్ ఇప్పుడు వచ్చినట్లయితే బెంగళూరు లైఫ్ అనేది చాలా టిపికల్ ఉన్నది. ఏ సౌదాలు కొందామన్నా పైసలు అయితే సెట్ అవుతారు. చాలా కష్టమవుతుంది. సౌదాలు అంటే చిన్న మామూలు మాట కాదు, ఇవన్నీ తీసుకోవాలి, ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఏం అర్థమవుతుందో మాకు ఏమేమి కొంటున్నాం అనేది. బ్యాచులర్ లైఫ్ ఇట్లా ఉంటుంది. చెత్త చేతల ఫోన్ ఛార్జింగ్, కిటికీల అగరబత్తీలు, ఇట్లా గీడ తంగాయించుడు, ప్లాస్టిక్. ఈడ మాత్రం రోడ్ల మీద పడేసాం అనుకో, మన గేట్ బయట ఇట్లా ప్లాస్టిక్ కవర్లు ఇట్లా 600 ఫైన్ అంట. అందుకే ఐస్ క్రీమ్ తిను, ఏమన్నా నేను చాక్లెట్ తిను, జోబులో కూర్చుకో, ఇంట్లోకి వచ్చి సదరాయించుకో అంతే. లేకపోతే 600 ఫైన్ ఎవరనే విషయం. అంటే ఏడ చూడు సీసీ కెమెరాలే ఉంది ఈడ అంతా. ఇప్పటికైతే ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నాం. రైస్ కుక్కర్ కోసం మస్తు దొలాడినాం కానీ స్టాక్ లేదు. సో చాలా గిట్ల ఉంటుంది మా బ్యాచులర్ బతుకు. ఇంట్లో ఉంటే మమ్మీది బాధ ఏం తెలియదు. బొగాన్లు కాడు కూడా ఇది కాదు. మా చూసిన పర్షాన్ ఇప్పుడు అట్లుంటుంది బ్యాచులర్ లైఫ్. ఒక గిన్నెకి మూత ఉండాలి, మూత లేదు, అన్నీ చూసుకోవాలి. అయితే పర్షాన్ అనేది అంతా ఇట్లా సెట్ చేసుకోవాలి కిటికీలకి. మొత్తానికైతే సెటప్ అయితే అయిపోయింది. బెడ్ కాడ కిటికీ. ఎంత కష్టపడినా కూడా ఒక టాపిక్ వస్తుంది చూడు, హోమ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. అది బాగా మనం చూసింది. కానీ కష్టపడాలి, సుఖపడాలి, అన్నీ చూడాలి. నేను చాలా ఇప్పుడు కష్టపడుతున్నానేమో కానీ మమ్మీ డాడీతో మంచి సుఖపడ్డా. ఇప్పుడు దూరం ఉంది కాబట్టి కష్టపడాల్సి వస్తుంది. ఇట్లాంటి లెక్కలు ఇప్పటిదాకా కనిపించలే నాకు. సో మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది. మనం ఎటు పోయినా పూజ అయితే మరవము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పొయ్యి తీసుకున్నాం. పొయ్యి కూడా ఇండక్షన్ స్టవ్ పూజ కూడా అయిపోయింది. ఒక్క షాకింగ్ న్యూస్ ఏంటంటే అన్నీ చూసుకున్నాము. ఈ ప్లగ్ ఉంది కదా పిన్, ఇందులో ఫిట్ అవుతుంది. టైం ఏమో 11 అవుతుంది. 1 గంట అయితే క్యాబ్ వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతుంది. దీర్ఘ ఏమో పికిల్ తీసుకొస్తా, పెరుగు తీసుకొస్తా అని పోయింది. ఇవేమో చూసుకుంటలేము మేము. చాలా టూ మచ్ అయిపోతుంది ఇండివిజువల్ లైఫ్. ఇప్పుడు తెలిసి వస్తుంది ఎట్లనో. సో మొత్తానికైతే ఈడ సెటప్ చేసాం. దేవుడు ఇచ్చిండు ఇక మాకు, ఇంత కష్టపడుతున్నామని. మాకు కూడా తెలియదు ఈడ స్విచ్ బోర్డు ఉందని. కానీ మొత్తానికైతే దేవుడు అయితే ఇచ్చిండు. అన్నం అయితే ఉడుకుతుంది. సో మొత్తానికైతే ఫస్ట్ డే బ్యాచులర్ లైఫ్. టైం అయితే అయితేనే ఉన్నది. మన పెద్ద మనిషి అయితే ఇంకా రాలేడు. చికెన్ తీసుకొని వస్తా అన్నాడు. అన్నం అయితే పెట్టేసిన, అన్నం అయిపోయింది. చికెన్ తీసుకొని వస్తా అని చెప్పిండు. ఎంత గంట అయింది, ఇంకా రాలేడు పెద్ద మనిషి. ఆయన తెచ్చిండంటే ఏదో ఒకటి వండుకొని తినేసి పోవచ్చు. లేకపోతే కాలిపిల్లి ఉరుకుడు అవుతుంది. ఎందుకంటే చాలా హెడేక్ అయిపోతుంది లైఫ్లో ఇండివిజువల్. ఇప్పుడు తెలిసి వస్తుంది మమ్మీ ఎంత కష్టపడుతుంది. ఇల్లు పొద్దున్న లోవాలి, ఇల్లు కాదు, ఇల్లు తుడవాలి, చేయలేని పట్టేస్తున్నాయి బాగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మమ్మీ డాడీ నేర్పించింది మనకి, ఏడికి పోయినా అరే నీట్గా పెట్టుకోవాలి. ఇక ఇల్లు తుడిచి దీపం ముట్టించేదాకా మనకు నిద్ర పట్టదా. అందరు అంటారు అరే రాత్రి లేట్ వస్తావు, పొద్దున వంట కదా అరవై, ఎందుకు ఇంత పొద్దున జల్లి లేచి పనులు చేసుకుంటూ అవసరమా. మనకు ఫస్ట్ దేవుడు కావాలి. మనకు పూజ చేసిన తర్వాతనే మనం పూజ చేసిన తర్వాత మందామంటే నిద్ర రాదు. అది అట్లా అయిపోతుంది. ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు పోయా మనకు పొద్దున. ఎందుకంటే చిన్నప్పుడు ఎట్లా చెప్తుండే మా డాడీ, అరే లోరా చదువుకో అట్లా లేచి గదే అలవాటు అయిపోయింది. అందుకోసం పొద్దున కూడా లేచి గదే అయిపోయింది. సో ఇప్పుడు ఆయన చికెన్ తెస్తే ఈ ఉల్లిగడ్డలు పోయలేము, ఏమి పోయలేము. ఆయన ఇప్పుడు వంట బాధ్యత నాది, కూరగాయలు కోసే బాధ్యత ఆయనది. ఆయన వస్తే ఏదైనా ఉండొచ్చు. ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆయన వచ్చినాక చికెన్ తెచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం వీడియో. చికెన్ అయితే వచ్చేసింది. ఈ కవర్ కూడా ఏడవాలని అర్థం కాదు. ఇప్పుడు కవర్ కూడా మొత్తం ప్యాక్ చేసి మనమే పెట్టుకోవాలి. కూరగాయలు తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కట్టుకోవాలి చికెన్. ఇదేమో వాషింగ్ ఏరియా మాది. చికెన్ బెంగళూరులో చికెన్ తినాలంటే ఆషామాషనా. ఇంట్లో ఉంటేనేమో మమ్మీ వస్తుండే అన్నీ తిని పెడుతుండే. సో టైంకి ఆఫీస్కి వస్తుండే. ఇప్పుడేమో మేమే వండుకోవాలి, మేమే చేసుకోవాలి. సో కటింగ్ కావాలంటే కాంటాక్ట్ అయిపోదు. ఎట్లా వస్తుంది చూస్తాం.
పానీపూరి కూడా పోయాడు, వేస్ట్ పానీపూరి అది అయిపోయా. మొత్తానికైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం. మనకు కావాల్సింది చికెన్ కర్రీ. సో మా ఫ్రెండ్ అయితే అన్నీ కోసి పెట్టిండు నా కోసం. జస్ట్ నేను వండుకోవాలి, మళ్ళీ అన్నీ కడుక్కొని పోవాలి తెలుసా, అట్లుంటుంది మా పని. సో మొత్తానికైతే చికెన్ ఇగో కర్రీ అయితే కుక్ చేస్తున్నా. నెక్స్ట్ తినేసి పోడే ఇక ఆఫీస్కి. రోజు ఇదైతుంది, వండుకోవాలి, తినాలి, కడుక్కోవాలి, పోవాలి. ఏమంటావు తిరుగు? సో మొత్తానికైతే రెడీ అయితే అయిపోయింది, తినాలి మొత్తం. కానీ ఏంటంటే ఇక్కడ కరెంట్ కూడా పోతుందని ఇప్పుడే తెలిసింది. ఆ ఫీల్ ఇప్పటిదాకా రాలేదు, ఇప్పుడు తెలిసింది కరెంట్ పోయింది. ఇప్పుడు కరెంట్ పోయినందుకు ఇప్పుడు ఈ ఫీల్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మేమైతే. పాపం